నమస్తే. జై శ్రీరామ్. జయసింహ వాచకి స్వాగతం. ప్రియమైన మిత్రులారా, మనిషి జీవితంలో అత్యంత కఠినమైన పరీక్ష ఏంటో తెలుసా? కష్టపడటం కాదు, ఓడిపోవడం కూడా కాదు, ఫలితం కనిపించకపోయినా అదే నమ్మకంతో ముందుకు సాగడం. ఈరోజు మీలో ఎంతోమందికి ఇలాగే అనిపించి ఉంటుంది. నేను ఇంత కష్టపడుతున్నాను, అయినా నా జీవితంలో ఎందుకు మార్పు రావడం లేదు. నాకంటే తర్వాత మొదలుపెట్టిన వాళ్ళు కూడా ముందుకు వెళ్ళిపోయారు, కానీ నేను మాత్రం ఇంకా అదే చోట ఉండిపోయాను. దేవుడు నా ప్రార్థనలు వినడం లేదా? ఇలాంటి ప్రశ్నలు మీ మనసులో ఎప్పుడైనా వచ్చి ఉంటే ఈరోజు మనం చెప్పుకోబోయే విషయం మీ జీవితాన్ని చూసే కోణాన్ని ఖచ్చితంగా మార్చేస్తుంది. మనం ప్రకృతిని చాలా చూస్తాం, కానీ ప్రకృతి మనకు చెప్పే పాఠాలను చాలా తక్కువ మంది మాత్రమే అర్థం చేసుకుంటారు. ప్రకృతిలో రెండు మొక్కలు ఉన్నాయి. ఒకటి ఫెర్న్, FERN, ఫెర్న్ మొక్క. మరొకటి వెదురు అంటే బ్యాంబూ. ఈ రెండిటి కథలోనే జీవితం అంతా దాగి ఉంది. ఫెర్న్ విత్తనాన్ని నేలలో నాటితే కొన్ని వారాల్లోనే అది మొలకెత్తుతుంది. పచ్చగా, అందంగా, అందరికీ కనిపించేలా పెరుగుతుంది. దాన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఎంత వేగంగా ఎదిగిందో చూడండి అని ఆశ్చర్యపోతూ ఉంటారు. కానీ అదే నేలలో, అదే సమయంలో, అదే నీటితో వెదురు విత్తనాన్ని నాటితే ఒక నెల గడుస్తుంది, ఏమీ కనిపించదు. ఒక సంవత్సరం గడుస్తుంది, ఇంకా ఏమీ కనిపించదు. 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం, 5వ సంవత్సరం, ఇంకా నేల మీద ఒక్క చిన్న మొలక కూడా కనిపించదు. ఆ సమయంలో చాలామంది ఏమనుకుంటారు? ఇది మొలవదు, నీ శ్రమ వృధా, ఇంకా ఎందుకు నీళ్లు పోస్తున్నావు అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రకృతికి తెలుసు, ఆ వెదురుకు తెలుసు, అది బయట కనిపించకపోయినా లోపల ఒక మహా నిర్మాణం జరుగుతూ ఉంటుంది. ఆ 5 ఏళ్లలో వెదురు తన సమయాన్ని వృధా చేయడం లేదు. భూమి లోపలికి తన వేర్లను విస్తరిస్తుంది, మరింత లోతుగా, మరింత బలంగా, మరింత స్థిరంగా. ఎందుకంటే ఒకరోజు ఆకాశాన్ని తాకేంత ఎత్తుకు ఆ వెదురు ఎదగాలి. అలాంటి ఎదుగుదలకు అంతే బలమైన పునాది కూడా అవసరం. ఆ తర్వాత సమయం వచ్చినప్పుడు కేవలం 6 నెలల్లోనే 100 అడుగుల ఎత్తుకు వెదురు మొక్క ఎదుగుతుంది. ప్రపంచం దాన్ని చూసి అప్పుడు ఆశ్చర్యపోతుంది. 6 నెలల్లోనే ఇంత ఎత్తుకు ఎలా ఎదిగింది అని ప్రపంచం ఆశ్చర్యపోతూ, నివ్వెరపోతూ ముక్కున వేలు వేసుకొని అడుగుతుంది. కానీ ప్రపంచం చూసింది 6 నెలలు మాత్రమే, ప్రకృతి చూసింది 5 ఏళ్ల సాధన. అదే జీవిత సత్యం. మనిషి విజయాన్ని అందరూ చూస్తారు, కానీ ఆ విజయానికి ముందు గడిచిన సంవత్సరాల పోరాటాన్ని ఎవరూ చూడరు. స్నేహితులారా, మీ జీవితంలో కూడా ఇప్పుడు అలాంటి సమయం నడుస్తూ ఉండవచ్చు. మీరు కష్టపడుతున్నారు, నేర్చుకుంటున్నారు, ప్రయత్నిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, కానీ ఫలితం మాత్రం కనిపించడం లేదు. దయచేసి దాన్ని ఓటమి అనుకోకండి. అది మీ వేర్లు బలపడుతున్న సమయం. ప్రపంచంలో అతిపెద్ద వృక్షాల్లో ఒకటి సీక్వోయా. వందల సంవత్సరాలు జీవించే ఈ మహావృక్షాలు ఆకాశాన్ని తాకేంత ఎత్తు పెరుగుతాయి. కానీ ఒకవేళ విత్తనం బలహీనమైన నేలలో పడితే 200 సంవత్సరాల తర్వాత కూడా ఆ చెట్టు నేలకూలిపోతుంది. ఎందుకు? ఎత్తు కారణంగా కాదు, పునాది కారణంగా, వేర్లు మోయలేకపోవడం కారణంగా. ఈ ఉదాహరణ మనకు ఒక గొప్ప సత్యాన్ని చెబుతోంది. జీవితంలో ఎత్తు ఎదగడం కంటే ఆ ఎత్తును నిలబెట్టుకోవడం గొప్ప విషయం. దానికి పునాది కావాలి. ఆ పునాది జ్ఞానం, అనుభవం, ఓర్పు, క్రమశిక్షణ, వినయం. ఈ గుణాలు ఒక రోజులో రావు, కాలం వాటిని నిర్మిస్తుంది. అందుకే దేవుడు కొన్నిసార్లు మన విజయాన్ని ఆలస్యం చేస్తాడు, మనల్ని శిక్షించడానికి కాదు, మనల్ని సిద్ధం చేయడానికి. చాలామంది అడుగుతూ ఉంటారు, నేను ప్రతి ప్రయత్నంలో విఫలమవుతున్నాను, నాకు అదృష్టం లేదా, దేవుడు నాకు సహాయం చేయడం లేదా
ఇలా తమలో తామే మదన పడుతూ ఉంటారు, కొందరు బయటికి చెబుతూ ఉంటారు కూడా. అటువంటి వారికి ఇదే సమాధానం. ప్రపంచం మిమ్మల్ని విఫలుడిని పిలవవచ్చు, ప్రపంచం మిమ్మల్ని ఒక ఫెయిల్యూర్ అని పిలవవచ్చు, కానీ భగవంతుడు మాత్రం మిమ్మల్ని ఎప్పుడూ విఫలుడిని చేయడు. ఆయనకు తెలుసు మీ ప్రయాణం ఇంకా పూర్తి కాలేదని. చరిత్రని గమనించండి. ఒకప్పుడు వాల్ట్ డిస్నీకి తలదాచుకోవడానికి ఒక సరైన స్థలం లేదు. ఎలుకలు తిరిగే ఒక చిన్న గదిలో ఆయన జీవించాడు. అదే పరిస్థితి ఆయన ఊహాశక్తిని మేల్కొల్పింది. ప్రపంచాన్ని నవ్వించిన మిక్కీ మౌజ్ అక్కడే పుట్టింది. వాల్ట్ డిస్నీ ఎలుకలు తిరిగే ఒక గదిలో కఠిన పేదరికంతో ఉండకపోతే మనకు మిక్కీ మౌజ్ అనేది ఈరోజు ఉండకపోయేది కావచ్చు. అలాగే ఒకరోజు ప్రపంచం చప్పట్లు కొట్టిన ఆలోచన మొదట్లో పేదరికం మధ్య పుట్టింది. గాన్ విత్ ద విండ్ అనే నవల ప్రచురణకర్తల చేత ఎన్నోసార్లు తిరస్కరింపబడి ఇది అమ్ముడుపోదు, దీనికి సేల్స్ ఉండవు అని అన్నారు. కానీ తర్వాత అదే పుస్తకం ప్రపంచ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచింది. అలెగ్జాండర్ గ్రాహం బెల్ టెలిఫోన్ను కనిపెట్టినప్పుడు ఒక పెట్టుబడిదారుడు, ఇన్వెస్టర్, ఈ బొమ్మను నా టేబుల్ మీద నుంచి తీసేయి అని దురుసుగా చెప్పాడట. టెలిఫోన్ని అతను ఒక బొమ్మ అనుకున్నాడు. ఈరోజు అదే ఆవిష్కరణ లేకుండా ప్రపంచాన్ని ఊహించగలమా? మనం ఇప్పుడు వాడుతున్న స్మార్ట్ ఫోన్స్, మొబైల్స్, ఇటువంటివన్నీ రావడానికి గ్రాహం బెల్ కనుక్కున్న ఆ ల్యాండ్లైన్ ఫోనే మూల కారణం. కానీ దాన్ని ఆనాటి ఇన్వెస్టర్ కేవలం ఒక బొమ్మ, ఆట వస్తువుగా భావించాడు, భ్రమపడ్డాడు, అపోహకి లోనయ్యాడు. కానీ తర్వాత అదే టెలిఫోన్ ప్రపంచం చరిత్ర సృష్టించడం కాదు, ప్రపంచ చరిత్రనే మార్చేసింది. రైట్ సోదరులు వీళ్ళు కూడా ఏం కనుక్కున్నారో మనకు తెలుసు. మనిషి ఎగరగలడని నమ్మారు. వారిని చూసి ప్రపంచం నవ్వింది. ఒక ప్రముఖ పత్రిక పక్షులు మాత్రమే ఎగురుతాయి, మనిషి ఎప్పటికీ ఎగరలేడు అని రాసింది. ఎవరి గురించి? రైట్ బ్రదర్స్ గురించి. పక్షులు మాత్రమే ఎగురుతాయి, మనిషి ఎప్పటికీ ఎగరలేడు అని రైట్ బ్రదర్స్ చేస్తున్న ప్రయోగాలని వెక్కిరిస్తూ ఒక పత్రిక రాసింది. సరిగ్గా 3 రోజుల తర్వాత, పత్రిక అలా రాసిన 3 రోజుల తర్వాత అదే ప్రపంచం తన అభిప్రాయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. రైట్ బ్రదర్స్ విమానాన్ని విజయవంతంగా ప్రదర్శించి చూపించారు. రైట్ బ్రదర్స్ కనిపెట్టిన విమానం గాల్లో ఎగిరింది. చరిత్ర ఒక విషయం చెబుతోంది. విజయం సాధించిన ప్రతి వ్యక్తి ముందుగా అపార్థం చేసుకోబడతాడు, తిరస్కరింపబడతాడు, అవమానింపబడతాడు, కానీ ఆగిపోడు. ఎందుకంటే విజయం సాధించే వాడికి తెలుసు ప్రపంచం చెప్పేది తాత్కాలికం, సత్యం మాత్రమే శాశ్వతం. స్నేహితులారా, మీ జీవితంలో కూడా ఈరోజు మీ కష్టాన్ని ఎవరు గుర్తించకపోవచ్చు, మీ ప్రయత్నాన్ని ఎవరు మెచ్చుకోకపోవచ్చు, మీ కలలను చూసి నవ్వవచ్చు, మీ లక్ష్యాలను చూసి ఎగతాళి చేయవచ్చు. పర్వాలేదు, ప్రపంచం తీర్పు చెప్పడానికి తొందరపడుతూ ఉంటుంది, కాలం మాత్రం నిజం చెబుతుంది. మీరు చేయాల్సిందల్లా ప్రతిరోజు నిన్నటి కంటే ఈరోజు ఒక అడుగు ముందుకు వేయడం, ప్రతి అపజయం నుంచి ఒక పాఠం నేర్చుకోవడం, ప్రతి అవమానాన్ని ఒక ప్రేరణగా మార్చుకోవడం, ప్రతి కన్నీటి బొట్టును భవిష్యత్తు విజయానికి పెట్టుబడిగా చూడడం. గుర్తుంచుకోండి, విజయం ఒక రోజులో రాదు, కానీ ప్రతిరోజు చేసిన నిజాయితీ ప్రయత్నం ఒకరోజు విజయంగా మారుతుంది. ఏదో ఒక రోజు ఘన విజయంగా మనల్ని పలకరిస్తుంది. మీ జీవితంలో ప్రస్తుతం ఫలితాలు కనిపించకపోతే నిరాశ చెందకండి. బహుశా మీ వేర్లు ఇంకా బలపడుతున్నాయేమో, మీ పునాది ఇంకా నిర్మాణంలో ఉందేమో. సమయం వచ్చినప్పుడు ప్రపంచం మీ ఎదుగుదలను మాత్రమే చూస్తుంది, కానీ మీకు మాత్రం తెలుసు ఆ ఎదుగుదల వెనుక ఎన్ని సంవత్సరాల ఓర్పు ఉందో, ఎన్ని కన్నీళ్ళు ఉన్నాయో, ఎన్ని ప్రార్థనలు ఉన్నాయో, ఎన్ని ప్రయత్నాలు ఉన్నాయో. అందుకే ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోండి. ఫలితాన్ని చూసి నిరాశ చెందకండి, ప్రయత్నాన్ని చూసి గర్వపడండి. ప్రపంచం నన్ను అర్థం చేసుకునే రోజు కోసం కాదు, నేను నా లక్ష్యాన్ని చేరుకునే రోజు కోసం జీవిస్తాను అని నిర్ణయించుకోండి. గుర్తుంచుకోండి, వేర్లు ఎంత లోతుగా వెళ్ళాయో చెట్లు అంత ఎత్తుగా ఎదుగుతుంది.
ఓర్పు ఎంత గొప్పగా ఉంటుందో విజయం అంత అద్భుతంగా ఉంటుంది. మీ సమయం కూడా వస్తుంది. ఆ రోజు మీ విజయం చూసి ప్రపంచం ఆశ్చర్యపోతుంది. కానీ మీరు మాత్రం చిరునవ్వుతో ఒక మాట చెబుతారు, నేను ఒక్క రోజులో ఎదగలేదు, ప్రతిరోజు నిశ్శబ్దంగా నన్ను నేను నిర్మించుకున్నాను. ఇది కేవలం మీ స్టోరీనో లేదా నా స్టోరీనో, విజయం సాధించని అనేక మంది కథనో కాదు, అలాగే విజయం సాధించబోయే అనేక మంది భవిష్యత్తు కూడా కాదు. ఇది చరిత్ర నిండా పదే పదే పునరావృతం అవుతూ వస్తున్న నగ్న సత్యం. విజయం సాధించేవాడు ఎప్పుడు పడుతూ లేస్తూ ముందుకొస్తాడు. పడి మళ్ళీ లేవని వాడు ఎప్పుడు విజయం సాధించలేడు. కాబట్టి పడిపోయినప్పుడు బెంగక్కర్లేదు, లేచి పరిగెత్తేటప్పుడు మాత్రం ఉత్సాహం ఖచ్చితంగా కావాలి. ఆ ఉత్సాహం ఎక్కడి నుంచి వస్తుంది? మనల్ని మనం ఉత్సాహపరచుకోవడంలోనే ఆ ఉత్సాహం దాగుంటుంది. బయట నుంచి వచ్చేది ఎప్పుడు కూడా నిజమైన ఉత్సాహం కాదు. మన అంతరంగంలోంచి పెళ్ళుబికి వచ్చే గొప్ప నీటి ఊట లాంటిదే ఉత్సాహం అంటే. దాన్ని సాధించుకోవడం మన చేతుల్లోనే ఉంది. జై హింద్.